ఒక స్నేహం. ప్రతి సాయంత్రం బంటి అనే చిన్న వీధి కుక్క ఒక పాత వేప చెట్టు కింద కూర్చుని ఎదురు చూసేది. అక్కడే అది చిట్టి అనే నిశ్శబ్దంగా ఉండే పిల్లిని కలిసింది. మొదట్లో వాళ్లు కొంచెం దూరంగా ఉన్నారు. కుక్కకి, పిల్లికి స్నేహం కుదరదని అనిపించింది. కాని ఒకరోజు బంటి తన ఆహారాన్ని పంచుకుంది. చిట్టి అక్కడే ఆగిపోయింది. అదే వాళ్ల స్నేహానికి మొదటి అడుగు. వాళ్ళు ఇద్దరూ కలిసి ప్రపంచాన్ని చూస్తూ ఉండేవారు. వాహనాలు వచ్చి పోతూ ఉండేవి. మనుషులు తొందరగా నడుచుకుంటూ వెళ్లేవారు. వేప చెట్టు నిశ్శబ్దంగా నిలిచేది. ఒక వర్షపు రాత్రి చిట్టి రాలేదు. బంటి ఎదురు చూసింది. వర్షంలో, చలిలో, చీకట్లో. ఆ రాత్రంతా ఎదురు చూసింది. ఉదయం కాగానే వీధులన్నీ వెతికింది. చివరికి ఒక పాడైన గోడ దగ్గర తడిచిపోయి భయంతో ఉన్న చిట్టిని చూసింది. బంటి ఆమె పక్కనే కూర్చుంది. కదలలేదు. కేవలం అక్కడే ఉండి ఆమెకు ధైర్యంగా మారింది. ఆ రోజు తర్వాత వాళ్ళు విడిపోలేదు. పాత వేప చెట్టు కింద రెండు వేరు వేరు జీవాలు ఒకే నిజాన్ని తెలుసుకున్నాయి. స్నేహం అంటే ఒకేలా ఉండటం కాదు, ఎవరూ లేని వేళ పక్కనే ఉండటం.